రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తన కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం కూడా తథ్యమని, ఎగ్జిట్ పోల్స్లో టీడీపీకి అనుకూల వాతావరణం కనిపించడంతో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సూలూరుపేటలోని అభయశంకరుని ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెలవల సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల శ్రమ ఫలితమే రేపటి విజయశ్రీ విజయం అవుతుందని, విజయశ్రీ ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద జరిగిన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాళ్, ఏజీ కిషోర్, పెంచిలయ్య, మునిరాజా, నూలేటి రమణయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక శాంతియుత పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు. అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు. అది ఎవరితో సాధ్యమయ్యాయంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పని ప్రజలు గుర్తించి, అటు నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గంలో కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురాగలడు, అభివృద్ధి చేయగలడని చెప్పని ఒక నమ్మకంతో భారీ సంఖ్యలో పోలింగ్ జరగడం జరిగింది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు. మరి నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పని ముక్త కంఠంగా అన్ని సర్వేలు చెప్తే 1-2 సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కావాలని ఆ 2 సర్వేలని మేనేజ్ చేసి చెప్పించుకున్న దాఖలాలు ఉన్నాయే కానీ వాటికంత శాంటిటీ కానీ వాటికంత ప్రాధాన్యత కూడా లేదని చెప్పని కూడా మేము తెలియజేస్తాం. ఏదేమైనా సూలూరుపేట పట్టణంలో పెద్దలందరూ కానీ, ఓటర్ మహాశయులు అందరూ కూడా ఇక్కడ శాంతి కోరారు. దౌర్జన్యం, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటేశారు. మరీ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో, సూలూరుపేట పట్టణంలో జరగని అసాంఘిక కార్యక్రమం అంటూ ఏమీ లేదు. గతంలో పెట్లేంగర సుబ్బయ్య గారు, పెద్దల పెట్లేంగర సుబ్బయ్య గారి నుంచి నా వరకు 2004 నేను ఎమ్మెల్యే అయినప్పటి వరకు కూడా సూలూరుపేట నియోజకవర్గంలో ఎలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించే వాళ్ళం కాదు. ఎక్కడో చిన్న చిన్న గొడవలు తప్ప బంగాకు అమ్మిచ్చేది, రేషన్ బియ్యం అమ్మిచ్చేది, ఇసుకెత్తుకుపోయేది, గ్రావెలు ఎత్తుకుపోయేది, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము చేపట్టాం. మరి ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ముక్త కంఠంతో బలపరిచారు. ఆ నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గెలవబోతున్న విషయం మనకందరూ కూడా తెలిసిందే. తప్పకుండా గెలుస్తుంది. ఇది సూలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకి అంకితంగా చేయబోతా ఉంది డాక్టర్ విజయశ్రీ అని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి కష్టమే, వాళ్ళు చేసిన శ్రమే
వాళ్ళు చేసిన కఠోర దీక్ష వల్లనే ఈరోజు తెలుగుదేశం క్యాండిడేట్ సూలూరుపేట నియోజకవర్గంలో గెలుస్తూ ఉంది. మరి వారికి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు సహకారంగా జనసేన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా సహకరించారు. తప్పకుండా ఇంకొక రోజే ఉండేది, ఇంకా 48 అవర్సే. తప్పకుండా నెలవల విజయశ్రీ, డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈ సందర్భంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈశ్వర స్వామి, జంబుకేశ్వర స్వామి అవి స్వయంభూ విగ్రహాలు, అవి చాలా ప్రతిష్ట, చాలా శక్తి కలిగిన విగ్రహాలు. గతంలో మా సోదరుడు ఆకుతోట రమేష్ గారు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఆశీర్వాదం ఇప్పిస్తే ఆ రోజు మేము కోరుకున్నాం, మేము కష్టపడ్డాం, మాకు సీట్ వచ్చేటట్టుగా చూడాలి స్వామి అంటే, మరి ఆయన ఆశీర్వాదం, మా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వలన లేదా మా తెలుగుదేశం నాయకుల ఆశీర్వాదం వల్ల ఏ విధంగా అయితేమి నా కుటుంబంలో నా కుమార్తెకి సీట్ రావడం, ఈరోజు గెలుపు దిశగా కూడా మేము ఉన్నాం. తప్పకుండా మరి ఆయన జంబుకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మేము తప్పకుండా గెలుస్తాం. తప్పకుండా నా కుమార్తె ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆయన అందరూ దర్శించేటట్టు కూడా ఏర్పాటు చేసేదానికి తప్పకుండా మేము మరి రమేష్ గారు అయితే అందరూ, పెరుమాళ గారు అయితే అందరి నాయకత్వంలో, సతీష్ రెడ్డి గారు అయితే అందరం కూడా కలిసి తప్పకుండా ఇక్కడ గుడి నిర్మాణం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.